Hello everyone, welcome back to the channel Balutechlines. So I think in the last class we have started jet transform, right? And we have finished what is a jet transform and what is the difference between jet transform and Laplace transform, and also what is the relationship between jet transform and TTFT, and what are the jet transforms from basic signals. Okay, so ఈ హాఫ్ ఏదైతే ఉందో అది మనం లాస్ట్ వీడియో లెక్చర్లో కంప్లీట్ చేసాం. సో ఈ వీడియో లెక్చర్లో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద ఆర్ఓసి ప్రాపర్టీస్. ఓకే, సో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఓసి ప్రాపర్టీస్ అనేది యాక్చువల్గా చూసాము. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఓసి ప్రాపర్టీస్ అండ్ ఎన్ని ఉంటాయి, అంటే ఎలా డిఫైన్ చేస్తాం ఆర్ఓసి అనేది అది చూస్తాం. అది అయిపోయిన తర్వాత ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా ఎలా డెరైవ్ చేసాం అనేది ఒకటి ఐడెంటిఫై చేస్తాం. ఆ తర్వాత ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. యాక్చువల్గా ఫార్ములా ఎలా వస్తుందో నేను డెరైవ్ చేసి చూపిస్తాను, కానీ ఆ ఫార్ములా మనకి ఎక్కడ యూజ్ అవ్వదు. సో మనకి ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి పార్షియల్ ఫ్రాక్షన్ అప్రోచ్, 2 పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్. సో కాబట్టి అవి 2 నేను ఈ క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆర్ఓసి ప్రాపర్టీస్, రైట్? సో ఫస్ట్ ఆర్ఓసి ప్రాపర్టీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మెంట్ బై అన్ ఆర్ఓసి? వాట్ ఈస్ మెంట్ బై అన్ ఆర్ఓసి? మీకు ఆర్ఓసి అంటే మీకు ఐడియా ఉండొచ్చు, ఎందుకంటే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ఓసి గురించి చాలా డిస్కస్ చేసాము. ఆర్ఓసి అంటే మీనింగ్ ఏంటి? రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్. అంటే దాని మీనింగ్ ఏంటి? ద రేంజ్ ఆఫ్ ఎస్ ఫర్ విచ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎ గివెన్ ఫంక్షన్ ఎగ్జిస్ట్. ఏ రేంజ్ ఆఫ్ ఎస్‌కి అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఆర్ఓసి అంటాం సింప్లీ. ఇప్పుడు ఈ ఆర్ఓసికి సంబంధించి జెట్ ట్రాన్స్ఫార్మ్‌లో సినారియో ఎలా ఉంటుంది? ఓకే, సేమ్ అక్కడ డెఫినిషన్ విల్ బి సేమ్. సో ద వాల్యూస్ ఆఫ్ జెడ్ అక్కడైతే ఎస్ అంటాం, ది వాల్యూస్ ఆఫ్ జెడ్ ఫర్ విచ్ ద జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎ గివెన్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ ఈస్ నోన్ యాస్ రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆబ్వియస్లీ, రైట్? సో ద రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ లో ఫస్ట్ పాయింట్, మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఆర్ఓసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ఓసి కనుక చదువుంటే సో జెట్ ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా ఈజీ యాక్చువల్లీ, రైట్? సో ఫస్ట్ అక్కడ ఏం రాసాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో? ద ఆర్ఓసి కన్సిస్టింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు జే ఒమేగా ఎక్స్. అది కదా ఫస్ట్ పాయింట్. ఇక్కడ కూడా సేమ్ ఏముంటాయి ఇందులో ఆర్ఓసి? ది ఆర్ఓసి కన్సిస్టింగ్ ఆఫ్ సర్కిల్స్ విత్ సెంటర్ యాజ్ ఆరిజిన్, రైట్? సో దిస్ విల్ బి ద ఫస్ట్ పాయింట్, రైట్? అంతే కదా. mod z is equal to a, mod z equal to 1 by a అవన్నీ ఏంటి? దే ఆర్ నథింగ్ బట్ సర్కిల్ విత్ సెంటర్ యాజ్ ఆరిజిన్, రైట్? సో ఆర్ఓసి ఆఫ్ జెట్ ట్రాన్స్ఫార్మ్ కన్సిస్టింగ్ ఆఫ్ the circles, concentric circles which are centered about the origin. Okay, so that's the first point. Next, second one, Laplace transform lo em chadivaru? Second point, ROC do not consisting of any poles obviously, right? So same ikkada kuda ante, ROC of x of z should not consisting of poles. ROC of x of z should not contain any poles, not contain any poles. So poles అనేవి మనకి ROC లో ఉండకూడదు, that's thing, right? అంతే కదా. ఎందుకని ఇప్పుడు ఫర్ సపోజ్ x of z is equal to z upon z minus a అన్నారు అనుకోండి అమ్మా. ఎగ్జాక్ట్‌గా z ఈక్వల్ టు a సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది? z బై a బై a మైనస్ a. ఆటోమేటిక్‌గా a బై 0 వాల్యూ ఎంత? ఇన్ఫినిటీ. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ట్రాన్స్ఫార్మ్ ఇన్ఫినిటీకి టెండ్ అవ్వకూడదు. ఓకే, సో కాబట్టి ఇది ఎగ్జిస్ట్ కాదు. అంటే ఏంటి దాని మీనింగ్? ROC ఆఫ్ x ఆఫ్ z షుడ్ నాట్ కంటైన్ ఎనీ పోల్స్. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ కమింగ్ ఆన్ టు ద థర్డ్ వన్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఏం చూసాం మనం? x of t is a finite duration sequence, then ROC will be entire S plane. Same ఇక్కడ కూడా అంతే. If ROC, if x of n is finite duration sequence, then ROC is entire jet plane. అక్కడ ఎలా అయితే entire S plane ఉందో ఇక్కడ entire jet plane ఉంటుంది అలాగే. ఓకే, సో మీరు కనుక ఒకటి అబ్జర్వ్ చేస్తే ROC finite duration sequence, let us suppose ఇంపల్స్ ఫంక్షన్. మా ఇంపల్స్ ఫంక్షన్ అంటే తెలుసు కదా మీకు. ఇంపల్స్ ఫంక్షన్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ n is equal to 0, the value is 1 and remaining values the value is 0 simply. సో ఇంపల్స్ ఫంక్షన్ ఉంది మీ దగ్గర, అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దానికి జెట్ ట్రాన్స్ఫార్మ్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ చూసాం కదా, ఏంటి? జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ ఈజ్ 1. అసలు ఇది జెట్ డిపెండెంట్ అమ్మా? కాదు కదా, ఇక్కడ అసలు జెట్టే లేదు. నువ్వు కాబట్టి జెట్కి ఏ వాల్యూ తీసుకున్నా కదా దాని వాల్యూ 1 ఉంటుంది. సో కాబట్టి దీనికి ఆర్ఓసి ఏమైనా రాస్తాం? ఆర్ఓసి విల్ బి ఎంటైర్ జెట్ ప్లేన్. ఓకే, దాని మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఇన్పుట్ సీక్వెన్స్ కనుక ఫైనైట్ డ్యూరేషన్ సీక్వెన్స్ కనుక అయితే ఆటోమేటిక్గా దాని యొక్క ఆర్ఓసి అనేది ఎంటైర్ జెట్ ప్లేన్ ఉంటుంది. అంటే దానికి జెట్ గ్రేటర్ దాని జెట్ లెస్ దాని ఇట్లాంటి కండిషన్స్ ఏమి ఉండవు. ఎంటైర్ జెట్ ప్లేన్ కి దాని జెట్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని దాని మీనింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫస్ట్ 3 పాయింట్స్. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద ఫోర్త్ వన్. ఓకే, సో లెట్ us suppose x of n is an right sided sequence. Simply let us suppose x of n is a right sided sequence. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎగ్జాక్ట్‌గా ఒక పోల్, ఒక సర్కిల్ తీసుకుంటే లెట్ us suppose ఇది ఏ అనుకుందాము. రైట్ సైడ్ సీక్వెన్స్ అంటే ఏంటో mod z గ్రేటర్ దాన్ mod a ఉండాలి. దట్ విల్ బి రైట్ సైడెడ్ సీక్వెన్స్. ఓకే, సో ఇఫ్ x of n is a right sided sequence and mod z is equal to r naught lies in the ROC. mod z is equal to r naught అంటే ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకుందాం. mod z is equal to r naught should be lies in the ROC అన్నాడు. సో కాబట్టి నువ్వు తీసుకునేటువంటి r naught అనే సర్కిల్ డెఫినెట్ గా ROC లోనే లై అయి ఉంది సింప్లీ. అయితే ఏంటి ఫోర్త్ ప్రాపర్టీ మెన్షన్ చేసేది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్
ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్ రైట్ సైడ్ సీక్వెన్స్ అంటే ఎక్స్ ఆఫ్ జెడ్ అనేది రైట్ సైడ్ సీక్వెన్స్ ఉంటే అండ్ మార్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ అనేది కనుక ఆర్ఓసీలో ఉంటే అందుకే ఆర్ఓసీలో ఉన్నట్టుగా ఒకటి తీసుకున్నాను. అయితే దెన్ ఆల్ ది వాల్యూస్ మాడ్ జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ నాట్ విల్ ఆల్సో బి ఇన్ ది ఆర్ఓసీ. ఓకే, సో కాబట్టి మాడ్ జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ నాట్ అంటే ఈ పర్టికులర్ టాస్క్ వస్తుంది. ఓకే, ఇదే కదా మాడ్ జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ నాట్ అంటే కంపల్సరీగా దేంట్లో ఉంటుంది, ఆర్ఓసీలో ఉంటే ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు కనుక ఒకసారి క్లియర్గా మళ్ళీ చూస్తే ఒకసారి దిస్ ఈజ్ నథింగ్ బట్ లెట్ us suppose mod z is equal to a and mod z is equal to a right side sequence కాబట్టి the ROC will be like this. అయితే నెక్స్ట్ mod z is equal to r naught అనేది ROC లో ఉంది అంటే లెట్ us suppose ఇక్కడ ఎక్కడ r naught తీసుకుందాం రేడియస్. ఓకే, సో కాబట్టి r naught తీసుకున్నారు కాబట్టి దెన్ ద సర్కిల్ విల్ బి లైక్ దిస్. ఇది ROC లో ఉంది. అయితే ఏం చెప్తున్నారు, mod z గ్రేటర్ దాన్ r naught అంటే ఇట్లా దిస్ ఈస్ ద mod z గ్రేటర్ దాన్. కంపల్సరీగా ఎందులో ఉంటుంది, మాకు ROC లో ఉంటుంది కదా బై డిఫాల్ట్, రైట్? సో దేర్ఫోర్ if x of n is a right sided sequence and mod z is equal to r naught lies in the ROC, then all the values mod z greater than or equal to r naught will also lie in the ROC. Okay, so this is very important. And coming on to the last point, so if x of n is a left sided sequence for us, suppose assume, okay, x of n అనేది ఒక left sided sequence అనుకోండి. ఓకే, left sided sequence అంటే let us suppose the circle is like this. లెఫ్ట్ సైడ్ సీక్వెన్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్సైడ్ లో ఉంటుంది ఎక్స్ ఆఫ్ ఎన్ యొక్క ఆర్ఓసి అనేది. ఎందుకని, ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది లెఫ్ట్ సైడ్ సీక్వెన్స్ అన్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ mod z is equal to r naught lies in the ROC. సో కాబట్టి r naught ఇక్కడ ఎక్కడో తీసుకోండి. ROC అంటే సార్ లోపలికి ఉంది కాబట్టి లోపల తీసుకుంటున్నాను r naught. సో దిస్ ఆల్సో లైస్ ఇన్ ది ROC, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ది సర్కిల్. అయితే ఆల్ ది వాల్యూస్ mod z less than r naught will also be in the ROC. ఇక్కడ చూడండి mod z less than r naught అంటే ఈ ప్లేసే కదా, ఆల్రెడీ ROC లో ఉంది కదా. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది రైట్ సైడ్ సీక్వెన్స్ అయితే అండ్ mod z is equal to r naught ROC లో కనుక్కుంటే దెన్ అన్ని వాల్యూస్ mod z గ్రేటర్ దెన్ r naught అనేది కంపల్సరీగా ROC లో ఉంటాయి. అండ్ ఒకవేళ ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది కనుక లెఫ్ట్ సైడ్ సీక్వెన్స్ అయితే mod z is equal to r naught కనుక ROC లో ఉంటే దెన్ ఆల్ ది వాల్యూస్ mod z less than r naught will also be in the ROC. ఓకే, సింపుల్. సో రిమెంబర్ దట్. ఫైన్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థింగ్, రైట్? సో mod z less than r naught will also be in the ROC. కాబట్టి ఎప్పుడైనా సరే ROC నుంచి డైరెక్ట్ గా మనకి ROC ప్రాపర్టీస్ రాయమనే అవకాశం లేదు కాబట్టి ఏదైనా థియరిటికల్ క్వశ్చన్స్ వస్తే యూ కెన్ హ్యాండిల్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దట్. So coming on to the next one, keep the heading inverse Z transform. So this is very important. Inverse Z transform. Inverse Z transform. Inverse Z transform. Inverse Z transform. Let us say my inverse Z transform first formula అంటే అసలు inverse Z transform ఒక ఫార్ములా ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ గా అడుగుతారు the formula for inverse Z transform is dash and 4 ఆప్షన్స్ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఫార్ములా ఐడెంటిఫై చేయడం కోసం నేను ఆ ఫార్ములా ఎలా వచ్చిందో దాని యొక్క థియరిటికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కానీ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మాత్రం ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ అనేది మాత్రం ఎక్కడ యూజ్ చేయం, ఫస్ట్ థింగ్ అది, రైట్? సో ఇఫ్ యూ సీ దిస్ వన్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఎక్స్ ఆఫ్ ఎన్ యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ జెడ్ అవుతుంది కదా, సింపుల్, అంతేనా? సిమిలర్లీ ఎక్స్ ఆఫ్ జెడ్ యొక్క ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ ఎన్ అవుతుంది, అంతే కదమ్మా? ఇక జెడ్ ట్రాన్స్ఫార్మ్ వేస్తే ఇది వస్తుంది, దీనికి ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ వేస్తే ఎక్స్ ఆఫ్ ఎన్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎక్స్ ఆఫ్ ఎన్ కనుక నువ్వు ఫైండ్ అవుట్ చేసావు అనుకో ఫర్ సపోజ్, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం ఫైండ్ చేసినట్టమ్మా, జెడ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేసినట్టే కదా. సో కాబట్టి ఇప్పుడు నీ టార్గెట్ ఏంటంటే ఎక్స్ ఆఫ్ ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు తెలిసిన దాని ప్రకారం ఏంటి ఫార్ములా చూడండి, జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్, జెడ్ ట్రాన్స్ఫార్మ్ కి డిటిఎఫ్టీ కి మధ్య రిలేషన్, జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు డిటిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ మైనస్ ఎన్. ఇదే కదమ్మా నీకు తెలిసినటువంటి ఫార్ములా, అంతేనా? సో ఈ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ జెడ్ ఏమనుకుంటాం, ఎక్స్ ఆఫ్ జెడ్ అనుకుంటాం. ఇప్పుడు నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ఆఫ్ ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఈ పర్టికులర్ పారామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిటిఎఫ్టీ ఉంది కదా, దాన్ని ఇటు పక్క పంపించేయండి. ఆటోమేటిక్ ఏమైతే డిటిఎఫ్టీ వస్తే డిటిఎఫ్టీ హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ మైనస్ ఎన్, సింపుల్. సో దాని నుంచి ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు డిటిఎఫ్టీ, ఇన్వర్స్ డిటిఎఫ్టీ ఫార్ములా ఏంటి, 1/2π ఇంటిగ్రల్ మైనస్ పై టు పై that function, what is the function, x of z into e power plus j omega and d omega. ఇది నేను ఆల్రెడీ డిటిఎఫ్టీ చెప్పేటప్పుడు చెప్పాను, సింపుల్, రైట్? సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఎక్స్ ఆఫ్ ఎన్ కావాలి, ఆర్ పవర్ మైనస్ ఎన్ అవసరం లేదు. సో కాబట్టి ఆర్ పవర్ మైనస్ ఎన్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఆర్ పవర్ మైనస్ ఎన్ రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమొచ్చింది, ఆర్ పవర్ ప్లస్ ఎన్. కానీ ఆర్ ఇంటిగ్రేషన్ లోపలికి వెళ్తుందమ్మా, ఎందుకంటే ఇక్కడ నువ్వు ఇంటిగ్రేషన్ ఒమేగాతో చేస్తున్నావు కాబట్టి ఆర్ అనేది కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ అనేది లోపల ఉండొచ్చు బయట ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. సో దేర్ఫోర్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ మైనస్ పై టు పై క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ ఇటు పక్క వచ్చి ఆర్ పవర్ ఎన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ పవర్ జే ఒమేగా ఉంది కాబట్టి దాన్ని నేను ఆర్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా హోల్ పవర్ ఎన్ గా రాసుకుంటాను, సింపుల్ గా. ఓకే,
మరి ఇక్కడ చూడండి r ఇంటూ ఈ పవర్ జే ఒమేగా ఉంది. మీకు తెలుసు కదా, ఏమని తెలుసు, z ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో అది డిఫరెన్షియేట్ చేయండి. dz ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాన్స్టెంట్, ఈ పవర్ జే ఒమేగా అంటే ఈ పవర్ జే ఒమేగా, d omega dz, z differentiation is dz and r is constant, e power j omega differentiation is e power j omega multiplied with j into d omega, right? Here you can do something. R into e power j omega is nothing but z, right? So substitute cheyandi. So dz is equal to emotadi z into j into d omega. So that means d omega is equal to emotadi dz divided by z into j simply. So this is nothing but the value of dz. Substitute cheyandi ikkada. X of n is equal to 1 upon 2 pi, 1 upon 2 pi ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ ఆర్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా ఏమనుకున్నాం, జెడ్ పవర్ ఎన్ ఇంటూ డి ఒమేగా. డి ఒమేగా ప్లస్ ఏం రాసుకోవచ్చామో డిజెడ్ బై జెడ్ ఇంటూ జే. సో కాబట్టి ఇప్పుడు ఇన్వర్స్ ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ జెడ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, జే బయట రాసేసేయండి అమ్మా, 1 అపాన్ 2 పై జే ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ పై టు పై, లేదా కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ అనేది రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఇంటూ ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ ఇక్కడ చూడండి జెడ్ పవర్ ఎన్ బై జెడ్ ఉంది. జెడ్ పవర్ ఎన్ బై జెడ్ అంటే మీనింగ్ ఏంటి, జెడ్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ dz, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ ద ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సింప్లీ 1/2 pi j ఇంటిగ్రల్ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x of z into z power n minus 1 into dz. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్. సో ఎప్పుడైనా సరే బట్ ద ఫార్ములా ఫర్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ అంటే మీరు ఆటోమేటిక్ ఇది రాసేస్తారు. బట్ ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయమన్నప్పుడు మనం అసలు ఈ ఫార్ములా యూజ్ చేయం. ఓకే, మనకి పార్షియల్ ఫ్రాక్షన్ అప్రోచ్ అండ్ పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ 2 మెథడ్స్ ఉంటాయి. సో ఆ 2 మెథడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా. సో అవి ఈజీగా సాల్వ్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, కానీ ఈ ఫార్ములా మాత్రం డెఫినెట్ గా గుర్తుండాలి. అండ్ ఐఏఎస్ కన్వెన్షనల్ పేపర్స్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా వాళ్ళు మేబీ దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ హౌ వీ కెన్ గెట్ ద ఫార్ములా ఫర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, దెన్ యూ నీడ్ టు డిరైవ్ ద ఫార్ములా ఫర్ దిస్ వన్, రైట్? సో రిమెంబర్ దట్. So this is how we will find the formula for inverse jet transform. Okay, so first one is how to find inverse jet transform practically. First approach is nothing but partial fraction approach. Okay, partial fraction approach, partial fraction approach simply. Okay, let us suppose x of z is equal to 1 minus 1 by 3 into z inverse, let us suppose, by 1 minus z inverse into 1 plus 2 into z inverse, for suppose. Let us suppose this is the function. సో దీనికి మనం పార్షియల్ ఫ్రాక్షన్ అప్రోచ్ యూస్ చేసి వి ఆర్ గోయింగ్ టు సాల్వ్ ఫైండ్ ఎక్స్ ఆఫ్ ఎన్, రైట్? మరి ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ అప్రోచ్ యూజ్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది, దానికి పెద్ద ఇష్యూ ఏం కాదు. 1 minus 1 by 3 దీన్ని యాక్చువల్గా 2 మెథడ్స్ లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి మొత్తాన్ని జెడ్ డొమైన్ లో కన్వర్ట్ చేసి సాల్వ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ఇలాగే ఉంచి సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇలాగే ఉంచి ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను, ఆ తర్వాత జెడ్ డొమైన్ లో మార్చి ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ చూడండి, జెడ్ ఇన్వర్స్ ని ఎక్స్ అనుకోండి, సింపుల్ గా జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమొస్తుందో చూడండి, 1 minus 1 by 3 into x డివైడెడ్ బై 1 minus x into 1 plus 2x, అంతే కదా మనకి వచ్చేది. సో దీని పార్షియల్ ఫ్రాక్షన్ అప్రోచ్ వేయండి, a upon 1 minus x plus b upon 1 plus 2x, అంతే కదా. సో దాని నుంచి 1 minus 1 by 3 into x is equal to a into 1 plus 2x plus b into 1 minus x. ఓకే, సో ఇవన్నీ మీకు తెలుసు పార్షియల్ ఫ్రాక్షన్స్, రైట్? సో కాబట్టి x is equal to 1 సబ్స్టిట్యూట్ చేసి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ x equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 3a వస్తుంది. ఇక్కడ x equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 1 by 3 is nothing but 2 upon 3, రైట్? సో ఇప్పుడు a is equal to 2, ఈ 3 ఇటు పక్క వస్తే ఏమొస్తుందమ్మా, 2 upon 9. సో therefore the value of a is equal to 2 by 9. నెక్స్ట్ b వాల్యూ కావాలంటే సింపుల్ గా x ప్లేస్ లో -1/2 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ -1/2 పెడితే 1 minus of -1/2 plus 1/2, సో దట్ ఈస్ ఈక్వల్ టు b into 1 plus 1/2 is nothing but 3/2. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఎంత -1/2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 plus 1/6 అంటే 7/6 వస్తుంది, 7 upon 6. సో దాని నుంచి ఇక్కడ 2 1s 2 3s అవుతుంది. సో b ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 7 upon 9 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ b. ఇప్పుడు దీని ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి చేయండి సింపుల్ గా, చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి దాని నుంచి x ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a by 1 minus x, ఏ వాల్యూ ఎంత వచ్చింది, 2 by 9 by 1 minus x ప్లస్ b అంటే ఎంత వచ్చింది నీకు, 7 upon 9 డివైడెడ్ బై 1 ప్లస్ 2 into x, అంతే కదా. సో కాబట్టి x ప్లస్ z ఇన్వర్స్ సబ్స్టిట్యూట్ చేయండి, 2 by 9 by 1 minus z ఇన్వర్స్ ప్లస్ 7 by 9 by 1 plus 2 into z ఇన్వర్స్. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇన్వర్స్ వేసేసి డైరెక్ట్ x ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 by 9 ఇంటూ ఇది 1 by 1 minus a into z ఇన్వర్స్, a ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 1. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, a పవర్ n ఇంటూ u ఆఫ్ n ప్లస్ 7 by 9 ఇంటూ ఇక్కడ చూడండి అమ్మా,
1/1 + 2 ఇంటూ జెడ్ ఇన్వర్స్ 1/1 మైనస్ ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్. సో మైనస్ రావాలంటే ఇక్కడ ఏం రాయొచ్చు, -(-2) రాసుకోవచ్చు కదా. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, -2 హోల్ పవర్ n ఇంటూ u ఆఫ్ n సింప్లీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాబ్లమ్. ఓకే. So fine. So this is how we will solve the Laplace inverse Z transform using Laplace transform in partial fraction approach. Okay. So direct గా మనం Z inverse next గా చేసుకొని ఆటోమేటిక్ గా పార్షియల్ ఫ్రాక్షన్ యూజ్ చేసి రిజాల్వ్ చేసి డైరెక్ట్ గా ఫైనల్ గా 1/1 మైనస్ a Z inverse యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. మరి ఇందాక మీరు ఒకసారి వచ్చిన ప్రాబ్లం కనుక ఒకసారి చూస్తే ఏమొచ్చింది, 1/2/9 ఇంటూ 1 మైనస్ Z ఇన్వర్స్ ప్లస్ 7/9 డివైడెడ్ బై 1 మైనస్ -2 ఇంటూ Z ఇన్వర్స్. ఇదే కదా నీకు వచ్చింది. మరి ఇక్కడ ఫర్ సపోజ్ వాడు mod z గ్రేటర్ దాన్ 2 ఇచ్చాడు అనుకోండి, mod z గ్రేటర్ దాన్ mod 2 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇందాక మనం రాసిన ఫార్ములాస్ కరెక్టే. ఒకవేళ వాడు కనుక mod z లెస్ దాన్ mod 2 ఇస్తే, ఒకవేళ ఇది కనుక ROC కనుక అయితే అప్పుడు ఇక్కడ 2/9 ఇంటూ 1/1 మైనస్ a ఇంటూ జెడ్ ఇన్వర్స్ a పవర్ n u ఆఫ్ n అవుతుంది. ఏమవుతుంది, -a పవర్ n u ఆఫ్ -n -1 అవుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ప్లస్ 7/9 కాకపోతే ఇక్కడ మైనస్ వస్తుంది, ఎందుకని ఇక్కడ -a పవర్ n u ఆఫ్ -n -1 కాబట్టి -7/9 ఇంటూ a పవర్ n అంటే -2 హోల్ పవర్ n ఇంటూ u ఆఫ్ -n -1. దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకే. సో ఎప్పుడైనా సరే mod z గ్రేటర్ దాన్ mod 2 ఉంటే a పవర్ n u ఆఫ్ n చేసేస్తాం. mod z లెస్ దాన్ mod a కనుకుంటే -a పవర్ n u ఆఫ్ -n -1 వేస్తాం. ఓకే. సో కాబట్టి ఈ విధంగా నువ్వు ROCని బేస్ చేసుకొని పార్షియల్ ఫ్రాక్షన్ అనేది ఈజీగా రాసుకోవచ్చు. సో రిమెంబర్ దట్ వన్. ఓకే. సో దట్ ఈస్ వెరీ సింపుల్. సో నౌ we will start the next thing. So let us suppose same other question, x of z is equal to 1 minus 1/3 into z inverse divided by 1 minus z inverse into 1 plus 2 into z inverse. ఇదే క్వశ్చన్ కంప్లీట్ గా z డొమైన్ లో కన్వర్ట్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుందో చూడండి, ఇది z అవుతుంది. సో 3z - 1 డివైడెడ్ బై 3z బై ఇక్కడ ఏమొస్తుంది, z - 1/z ఇంటూ z ప్లస్ 2/z ఇది వస్తుంది. అంతే కదా. సో కాబట్టి ఇక్కడ z క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి పైకి వెళ్ళేసరికి ఏమైంది, z ఇంటూ 3z - 1 డివైడెడ్ బై z - 1 ఇంటూ z ప్లస్ 2. ఇది z డొమైన్ లో కన్వర్ట్ చేసినప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ x ఆఫ్ z. మా జాగ్రత్త చూడండి, z డొమైన్ లో కన్వర్ట్ చేసిన తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్ వేసేటప్పుడు డైరెక్ట్ గా దీన్ని a/z - 1 ప్లస్ b/z ప్లస్ 2 రాయకూడదు. ఎందుకని, ఇక్కడ z ఏదైతే ఉందో దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకోవాలి, x ఆఫ్ z/z. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు మళ్ళీ దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ లో రిజాల్వ్ చేసినప్పుడు నీకు సమ్ కాన్స్టెంట్ బై z - 1 ప్లస్ సమ్ కాన్స్టెంట్ బై z ప్లస్ 2 రాకూడదు. నీకు z/z - a ఫామ్ లో ఉంది. ఇంతకు ముందు అయితే నీకు డైరెక్ట్ గా 1/1 - a z ఇన్వర్స్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం దాని గురించి అంత పట్టించుకోలేదు. కానీ ఇక్కడ నువ్వు ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ వేయాలంటే z/z - a ఫామ్ లో ఉండాలి. అంటే ఆ z అనేది నువ్వు ప్రిజర్వ్ చేసుకోవాలి. సో ఒకవేళ ఇక్కడ z లేదనుకోండి, ఇక్కడ z తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి z లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకోవాలి. సో రిమెంబర్ దట్ వన్. ఓకే. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3z - 1 డివైడెడ్ బై z - 1 into z plus 2 simply. So this is nothing but x of z by z. So automatic గా దీన్ని a/z - 1 plus b/z plus 2 వేస్తారు. సో కాబట్టి సంథింగ్ you will get it as x of z by z is equal to a upon z minus 1. అది నేను సాల్వ్ చేయదలుచుకోలేదు, మీరు సాల్వ్ చేయండి. ప్లస్ b upon z plus 2 ఇలా వస్తుంది. సో దాని నుంచి x of z is equal to కన్సిడర్ చేసుకున్నారంటే మీరు z అవతల పక్కకు తీసుకెళ్తే a into z upon z minus 1 plus b into z upon z plus 2 సింప్లీ సేమ్. ఓకే. సో కాబట్టి a ఇంటూ z/z - 1 అంటే మీనింగ్ ఏంటి, 1 పవర్ n ఇంటూ u ఆఫ్ n ప్లస్ b ఇంటూ z/z మైనస్ ఆఫ్ -2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, -2 హోల్ పవర్ n ఇంటూ u ఆఫ్ n. కంపల్సరీ a 2/9 వస్తుంది, b వాల్యూ 7/9 వస్తుంది. కాబట్టి మీరు చెక్ చేసి చూసుకోండి. ఓకే. సో ఈ విధంగా మనం z ట్రాన్స్ఫార్మ్ అనేది z ఇన్వర్స్ నుంచి చేయొచ్చు, అలా కాకుండా z డొమైన్ లో కన్వర్ట్ చేసి చేయొచ్చు. mod z గ్రేటర్ దెన్ mod a వస్తేనేమో a పవర్ n u ఆఫ్ n ఫార్ములా యూజ్ చేస్తాం. mod z లెస్ దెన్ mod a వస్తే -a పవర్ n u ఆఫ్ -n -1 ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే. సో అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే. So next we will see the power series expansion. And we will close this video lecture by this. And after that, in the next video lecture, I am going to give some examples. That means some gate problems regarding these things, right? Power series expansion. Now for suppose x of z is equal to, let us say, 1 upon 1 minus a into z inverse with mod z is greater than mod a. సో దీనికి ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ ఏమన్నారు అంటే x ఆఫ్ n ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. మీకు డైరెక్ట్ తెలుసు కదా, 1/1 - a ఇంటూ z ఇన్వర్స్ వేస్తాము, a పవర్ n ఇంటూ u ఆఫ్ n వస్తుంది, mod z గ్రేటర్ దెన్ mod a కాబట్టి అది సింపుల్. కానీ పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ యూస్ చేసి ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటే మాత్రం ఇలా చేయకూడదు. అప్పుడు ఎలా చేయాలంటే we need to divide, right? So this is nothing but divisor 1 - a into z inverse simply, and here you will get the value as 1. Okay.
సో ఇప్పుడు చేయండి. ఫస్ట్ ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. దేనితో మల్టిప్లై చేస్తే 1 వస్తది? 1తో మల్టిప్లై చేస్తే చాలు కదా! సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ సింప్లీ. సో కాబట్టి మైనస్ వేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అవుతుంది. ఇది ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ రైట్? సో కాబట్టి ఇక్కడ ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ ఉంది. ఇక్కడ 1 ఉంది. సో కాబట్టి దేనితో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? కదా! ఇక్కడ 1 ఉంది. ఇక్కడ ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ ఉంది. నువ్వు దేనితో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ వస్తుంది. అప్పుడే కదా క్యాన్సిల్ అయ్యేది. సో కాబట్టి ఆటోమేటిక్‌గా ప్లస్ ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ వేస్తే ఆటోమేటిక్‌గా 1 ఇంటూ ఏ 1 ఇంటూ ఏ జెడ్ ఇన్వర్స్ వేస్తే 1 ఇంటూ ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ వస్తది. మైనస్ ఏ జెడ్ ఇన్వర్స్ ఇంటూ ఏ జెడ్ ఇన్వర్స్ అంటే ఏమొస్తది? ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 2. మళ్ళీ దీన్ని డివైడ్ చేసి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ రాస్తాం. సో ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 2. సో మళ్ళీ ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 2 ఉంది. ఇక్కడ 1 ఉంది. సో రావాలంటే ఏం చేయాలి? ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 2తో మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతది? ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 2 మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఈజ్ ఏ క్యూబ్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 3. సో దీనికి మళ్ళీ మైనస్ వేసి ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ప్లస్ వస్తుంది. అప్పుడు ఏ క్యూబ్ ఇంటూ ఏమొస్తుంది? జెడ్ పవర్ మైనస్ 3. మళ్ళీ 1 ఉంది ఇక్కడ రావాలంటే నువ్వు దేనితో మల్టిప్లై చేయాలి? ఏ క్యూబ్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతది? ఏ క్యూబ్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 3 మైనస్ ఏ పవర్ 4 ఇంటూ జెడ్ పవర్ మైనస్ 4 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. ఇప్పుడు నువ్వు తీసుకోండి ఎక్స్ ఆఫ్ జెడ్. ఎక్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 1 ప్లస్ ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 2 ప్లస్ ఏ క్యూబ్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ సింప్లీ. రైట్? సో దీనికి ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్‌ఫార్మ్ వేస్తే నీకు ఆటోమేటిక్‌గా ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది వస్తుంది. 1కి ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్‌ఫార్మ్ ఏమవుతుందమ్మా? స్మాల్ డెల్టా ఆఫ్ ఎన్ ప్లస్ ఏ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 1. జెడ్ పవర్ మైనస్ 1 అంటే ఏంటి? స్మాల్ డెల్టా ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 2 అంటే స్మాల్ డెల్టా ఆఫ్ ఎన్ మైనస్ 2 ప్లస్ ఏ క్యూబ్ ఇంటూ జెడ్ పవర్ మైనస్ 3 అంటే స్మాల్ డెల్టా ఆఫ్ ఎన్ మైనస్ 3 ప్లస్ అండ్ సో ఆన్. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ద గివెన్ ఫంక్షన్ బై యూజింగ్ పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్. ఫర్ సపోజ్ వాళ్ళు స్మాల్ ఎక్స్ ఆఫ్ 2 అడిగారు అనుకోండి. అంటే ఎప్పుడైనా మన పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ వేయాలని ఎప్పుడు తెలుస్తదంటే ఎక్స్ ఆఫ్ జెడ్ అనే ఒక ఫంక్షన్ ఇస్తారు. స్మాల్ ఎక్స్ ఆఫ్ 1 ఎంత? స్మాల్ ఎక్స్ ఆఫ్ 2 ఎంత? అని అడుగుతారు. అలాంటప్పుడు కంపల్సరీగా మనము పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ చేస్తే ఇట్ విల్ బి బెటర్. ఇక్కడ చూడండి స్మాల్ ఎక్స్ ఆఫ్ 2 అంటే at n is equal to n is equal to 2 శాంపుల్ ఎంత ఉంది నీకు? a స్క్వేర్. సో కాబట్టి ఎక్స్ ఆఫ్ 2 is equal to ఎంత వస్తుందంటే a స్క్వేర్ సింపుల్. సో ఎప్పుడైనా సరే పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ద్వారా సాల్వ్ చేయమంటే వి నీడ్ టు ఫాలో దిస్ ప్రొసీజర్. ఓకే సింపుల్. సో ఇక్కడ ఇంకొక కేసు ఉందమ్మా పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ లో. అది ఒక్కటి చూసి వి విల్ క్లోజ్ ఇట్ నౌ. సో లెట్ us suppose x of z is equal to సేమ్ ఫంక్షన్ 1/1 మైనస్ a ఇంటూ z ఇన్వర్స్. కాకపోతే mod z లెస్ దెన్ mod a ఇచ్చారు అనుకోండి. అప్పుడు ద ప్రొసీజర్ విల్ బి డిఫరెంట్. సో ఫస్ట్ mod z గ్రేటర్ దెన్ mod a ఇచ్చినప్పుడు ఏం చేశారు? 1 మైనస్ a ఇంటూ z ఇన్వర్స్ 1తో డివైడ్ చేశారు. కోఎఫిషియెంట్స్ వచ్చాయి. దానికి ఇన్వర్స్ చేశారు. ఈజీగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే రివర్స్ వేస్తాం. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 మైనస్ ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ ఉంది కాబట్టి మైనస్ ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ ప్లస్ 1 వేస్తాం. రైట్ టు లెఫ్ట్ వస్తాం. ఫర్ సపోజ్ న్యూమరేటర్ లో కూడా 1 ప్లస్ ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ ఉంది అనుకోండి. ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ ప్లస్ రాయాలి. ఓకే. సో డివైజర్ రివర్స్ చేయాలి. డివిడెంట్ కూడా రివైజ్ చేయాలి. ఓకే. సో కాబట్టి అవి రెండు గుర్తుంచుకోండి. ఓకే. mod z లెస్ దాన్ mod a ఉంటే మీరు తీసుకునేటటువంటి డివిజన్, డివిడెంట్, డివైజర్ కంపల్సరీగా రివర్స్ ఆర్డర్ లో ఉండాలి. అలా కాకుండా mod z గ్రేటర్ దాన్ mod a ఉంటే వాడు ఏదైతే ఆర్డర్ లో ఇచ్చాడో అదే ఆర్డర్ లో తీసుకుంటే విల్ గెట్ ది ఆన్సర్. ఓకే. సో చూడండి ఇక్కడ మైనస్ ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ ఉంది. కానీ ఇక్కడ 1 ఉంది. నువ్వు దేనితో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది సింపుల్ గా. మైనస్ పోవాలంటే ఫస్ట్ మైనస్ తో మల్టిప్లై చేస్తాం. ఏ క్యాన్సిల్ అవ్వాలంటే ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తాం. జెడ్ ఇన్వర్స్ క్యాన్సిల్ అవ్వాలంటే జెడ్ తో మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేసినప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది నీకు? ఇక్కడ 1 వస్తుంది. రైట్. సో కాబట్టి మైనస్ ఏ ఇన్వర్స్ ఇంటూ జెడ్ ఇది డివిజన్. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ప్లస్ వస్తుంది కాబట్టి ఏ ఇన్వర్స్ ఇంటూ జెడ్. ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ జెడ్ ఉంది. ఇక్కడ నీకు ఏ జెడ్ ఇన్వర్స్ ఉంది. నువ్వు దేంతో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఫస్ట్ మైనస్ పోవాలంటే మైనస్ పెట్టాలి. ఏ నుంచి ఏ ఇన్వర్స్ రావాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలి నువ్వు? ఏ పవర్ మైనస్ 2 అంతే కదా. ఏ ఇంటూ ఏ పవర్ మైనస్ 2 ఇస్ ఏ పవర్ మైనస్ 1. జెడ్ ఇన్వర్స్ నుంచి జెడ్ రావాలి. జెడ్ ఇన్వర్స్ నుంచి జెడ్ రావాలంటే జెడ్ స్క్వేర్. ఆటోమేటిక్‌గా జెడ్ వస్తుంది. సో కాబట్టి అప్పుడు నువ్వు మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఇంటూ జెడ్ మైనస్ ఏ పవర్ మైనస్ 2 ఇంటూ జెడ్ స్క్వేర్. రైట్. సో కాబట్టి ఆటోమేటిక్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా నీకు మిగిలేది ఏంటి? ఏ పవర్ మైనస్ 2 ఇంటూ జెడ్ స్క్వేర్. ఇక్కడ చూడు ఇక్కడ ఏ ఇంటూ జెడ్ ఇన్వర్స్ ఉంది. ఇక్కడ నీకు ఏ పవర్ మైనస్ 2 జెడ్ స్క్వేర్ రావాలి. దేంతో మల్టిప్లై చేస్తావు? సో ఆల్రెడీ మైనస్ పోవాలంటే మైనస్ తీసుకోవాలి. ఏ నుంచి ఏ పవర్ మైనస్ 2 రావాలంటే ఏ పవర్ మైనస్ 3తో మల్టిప్లై చేయాలి. జెడ్ పవర్ మైనస్ 1 నుంచి జెడ్ స్క్వేర్ రావాలంటే జెడ్ క్యూబ్ తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏ పవర్ మైనస్ 2 ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ ఏ పవర్ మైనస్ 3 ఇంటూ జెడ్ క్యూబ్ వస్తుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సోనాలు రాసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇప్పుడు రైట్ ఎక్స్ ఆఫ్ జెడ్ ఏమొస్తుందో. సో ఇఫ్ యూ రైట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ జెడ్. సో ఎక్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మైనస్ ఏ ఇన్వర్స్ ఇంటూ జెడ్ మైనస్ ఏ పవర్ మైనస్ 2 ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ ఏ పవర్ మైనస్ 3 ఇంటూ జెడ్ క్యూబ్ మైనస్ అండ్ సో ఆన్. సో ఇన్వర్స్ అప్లై చేయండి. ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇన్వర్స్ ఇంటూ జెడ్. జెడ్ అంటే ఏంటి? స్మాల్ డెల్టా ఆఫ్ ఎన్ మైనస్ 1 జెడ్.
z power 1 small delta of n plus 1, right? So minus a power minus 2 into z square అంటే small delta of n plus 2, minus a power minus 3 into z cube అంటే small delta of n plus 3. ఓకే, వాడు సపోజ్ మిమ్మల్ని ఎగ్జామ్ లో x ఆఫ్ మైనస్ 2 వాల్యూ అడిగారు అనుకోండి, ఆటోమేటిక్ గా మైనస్ 2 దగ్గర ఎంత ఉంది వాల్యూ నీకు, మైనస్ ఏ పవర్ మైనస్ 2 అంటే మైనస్ 1 అపాన్ ఏ స్క్వేర్, దిస్ ఈస్ ద వాల్యూ. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అంటే సింపుల్ గా డివైడ్ చేసి కోఎఫిషియెంట్స్ కి ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయడమే. కాకపోతే మాడ్యులేట్ గ్రేటర్ దాన్ మాడ్ ఏ ఉంటే యాజ్ గా తీసుకుంటాం, మాడ్యులేట్ లెస్ దాన్ మాడ్ ఏ ఉంటే దానికి ఇన్వర్టెడ్ వర్షన్ తీసుకుంటాం. ఓకే, సో ఒకసారి మీరు ఇది అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆర్ఓసి ప్రాపర్టీస్ చూడండి ఇక్కడ. ROC of x of z has circles with center as origin, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. And the ROC should not consisting of any poles. And if x of n is a finite duration sequence and absolutely summable, the ROC is entire z plane. And if x of n is right sided sequence and mod z equal to r naught rise in the ROC, then mod z greater than r naught will also be in the ROC, right? Simply. So these are the things. అదే ఒక లెఫ్ట్ సైడెడ్ సీక్వెన్స్ కనుక అయితే ఆటోమేటిక్ గా mod z less than r naught అనే వాల్యూస్ కంపల్సరీగా ROC లో ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో x ఆఫ్ n z ట్రాన్స్ఫార్మ్ x ఆఫ్ z అండ్ x ఆఫ్ z కి ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ x ఆఫ్ n అయితే, సో ఈ రెండు రిలేషన్ రాసుకున్నాం. నీకు కావాల్సింది ఇక్కడ x ఆఫ్ n. సో కాబట్టి ఇక్కడ r పవర్ మైనస్ n తో రెండు పక్కల మల్టిప్లై చేసాం. z ఇంటూ r ఇంటూ e పవర్ j ఒమేగా అని z అనుకున్నాం. సో దాని నుంచి d ఒమేగా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, dz బై z ఒమేగా jz వచ్చింది. ఆటోమేటిక్ గా సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ x ఆఫ్ n. సో ఈ ఫార్ములా అనేది మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ లో యూజ్ అవ్వదమ్మా, ఓన్లీ ఎక్కడ యూజ్ అవుతుంది మనకి, ఏదన్నా ఫార్ములా డైరెక్ట్ గా ఫార్ములా ఏంటి అని ఇస్తే అప్పుడు మనం డెఫినెట్ గా ఈ ఫార్ములా రాయాలి. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, పార్షియల్ ఫ్రాక్షన్ అప్రోచ్. దిస్ హస్ బీన్ అప్లైడ్ ఇన్ గేట్ 2013. సో x ఆఫ్ z ఈజ్ ఈక్వల్ దిస్ వన్ విత్ mod z గ్రేటర్ దాన్ 2. సో సింపుల్ గా z యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేస్తే a2/9 b7/9 వస్తుంది. సో దాన్ని యూజ్ చేస్తే నీకు ఈ ఆన్సర్ వచ్చేస్తుంది సింపుల్ గా. అలా కాకుండా ఇక్కడ mod z గ్రేటర్ దాన్ mod 2 ఇచ్చారు కాబట్టి, అదే mod z లెస్ దాన్ mod 2 కనుక ఇచ్చుంటే అప్పుడు మైనస్ u ఆఫ్ మైనస్ n మైనస్ అట్లా వస్తుంది, రైట్? సో రైట్. So coming on to power series expansion, we have two methods. So 1 by 1 minus a into z inverse with mod z greater than a. So automatically solve చేస్తే you will get this one. So ఈ విధంగా వస్తుంది నీకు, రైట్? సో సింప్లీ అదే మీకు mod z లెస్ దాన్ mod a కనిపిస్తే ఆటోమేటిక్గా దాన్ని రివర్స్ చేసుకుంటాం. ఒక డివిడెంట్ ఇక్కడ రివర్స్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఓకే, లేకపోతే దీన్ని కూడా రివర్స్ చేసి చేసుకుంటూ వెళ్ళిపోతే you will get this one. అండ్ దీనికి ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఆటోమేటికల్లీ you will get this one. ఓకే, సో ఏమేమి చూసాం ఈ క్లాస్ లో, ROC ప్రాపర్టీస్, z ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా డెరివేషన్, అండ్ దెన్ పార్షియల్ ఫ్రాక్షన్ అప్రోచ్ అండ్ పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్. సో ఇవన్నీ బాగా రివిజన్ చేయండి అమ్మా. వీటన్నిటి మీద ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ క్లాస్ లో చేయించి ప్రాపర్టీస్ ఆఫ్ జెట్ ట్రాన్స్ఫార్మ్ కూడా చెప్తాను, అంటే కుదిరితే అనాలిసిస్ ఆఫ్ ఎల్టీఐ సిస్టమ్స్ కూడా చెప్తాను. అండ్ ఇక్కడ ఇంకొకటి అమ్మా, యాజ్ సూన్ యాజ్ మనకి కాన్సెప్ట్స్ అన్ని మనం అయిపోగొట్టేస్తాం సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లో, మినిమం ఒక 10 to 15 లెక్చర్స్ ఓన్లీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే మన కాన్సెప్ట్ ఎంత బాగా అయితే నేర్చుకున్నాం, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయలేకపోతే దెన్ ఇట్ విల్ బి ఆఫ్ నో యూజ్, రైట్? సో నేను మినిమం ఒక 200 to 300 బిట్స్ నేను ప్రీవియస్ ఇయర్స్ గేట్ ఐఏఎస్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అని తీసుకొని ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, నేను ఏదైతే థియరిటికల్ కాన్సెప్ట్స్ చెప్తున్నానో ఆ థియరిటికల్ కాన్సెప్ట్స్ అనేది స్ట్రాంగ్ గా ఉండండి. సో ఫైనల్ సబ్జెక్ట్ అయిపోయే వరకు వెయిట్ చేయండి. ఇంకా అయిపోయిన తర్వాత మీ ఫేవరెట్ బిట్ సెషన్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, సో మినిమం 200 to 300 బిట్స్ అనేది నేను ఒక సబ్జెక్ట్ నుంచి సాల్వ్ చేస్తాను ఈజీగా. ఓకే, so we will meet in the next lecture with properties of jet transform. Until then, take care and bye.